ఇప్పుడున్న స్కిన్ 30 years అప్పుడు ఉంటుందా? ఎందుకలా? బయాలజికల్ చేంజెస్, మన బాడీలో చేంజెస్ జరుగుతున్నాయి. మన బాడీలో చేంజెస్ జరుగుతున్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, బయాలజికల్ చేంజెస్ జరగడం వల్ల మన చర్మం అనేది మారిపోతూ ఉంటుంది. ఎస్, సో అలా చర్మాన్ని మారిపోయిన దాన్ని మనము కొంచెం తక్కువ చేసుకోవడానికి బ్యూటీ ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడు అర్థమైందా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎందుకు హెల్ప్ చేస్తుందో? మన చర్మాన్ని ఏజింగ్ అవ్వకుండా, ఏజ్ పెరగకుండా తగ్గించడానికి ఉపయోగిస్తాము స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. ఇందాక అందరూ హ్యాండ్స్ రైజ్ చేశారు, యంగ్గా ఉండాలి, అందంగా కనిపించాలంటే హ్యాండ్స్ రైజ్ చేశారు, కానీ దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి, రైట్? సో ఇలా మనకు స్కిన్ అనేది ఏజింగ్ వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ టైప్. మన ఫస్ట్ పాయింట్ ఏంటి? స్కిన్ టైప్ కదా. సో ఫస్ట్ మనం గుర్తించాలి మన స్కిన్ టైప్ ఏంటి అనేసి. స్కిన్ లో ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి? 4 టైప్స్. ఏమేమి ఉన్నాయి? ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్. కరెక్టా కదా? సో మన స్కిన్ టైప్ ఏంటి అనేది మనం ఎలా గుర్తించాలంటే మనము మన స్కిన్ టైప్ ని గుర్తించాలి. ఓకే, సో ఇప్పుడు నైట్ పడుకుంటాం కదా, మార్నింగ్ నిద్ర లేవగానే మీ దగ్గర ఒక టిష్యూ పేపర్ ఉంటే తీసుకోండి. ఓకే, ఒక టిష్యూ పేపర్ తీసుకొని నిద్ర లేవగానే మీరు ఫేస్ వాష్ చేయకూడదు, ఏం చేయకూడదు. జస్ట్ నిద్ర లేవగానే ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఫేస్ ఇలా పెట్టండి. ఇలా పెట్టండి, ఇలా జస్ట్ ట్యాప్ చేయండి. నేనైతే మైక్ ఉందనేసి ఒక హ్యాండ్ చూపిస్తున్నాను. ఇలా జస్ట్ టిష్యూ పేపర్ని ట్యాప్ చేయండి. ఓకే, ఫేస్ మీద వైప్ చేయదు, జస్ట్ ఇలా ట్యాప్ చేయండి. చేసినప్పుడు ఈ టిష్యూ పేపర్ ఎలా ఉందో అలాగే ఉందనుకో, మన స్కిన్ టైప్ ఏంటి? ఒరిజినల్గా నార్మల్ స్కిన్ టైప్. అంటే 365 days మీ స్కిన్ టైప్ ఏంటి? నార్మల్ స్కిన్ టైప్. మీరు ఎండలో బయటకు వచ్చినారు, చెమట పట్టింది, అది ఆయిలీ స్కిన్, అలా కాదు. మార్నింగ్ ఏదైతే గుర్తిస్తారో అదే మీ ఒరిజినల్ స్కిన్ టైప్, అది నార్మల్ స్కిన్ టైప్. ఓకేనా? ఒకవేళ మీరు ఇట్లా టిష్యూ పేపర్ పెట్టినప్పుడు టిష్యూ అంతా కూడా ఈ పేపర్ అంతా జిడ్డు అయింది అనుకోండి, అది ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ అని గుర్తించాలి. ఒకవేళ ఈ టిష్యూ పేపర్ ఇలా పెట్టినప్పుడు ఓన్లీ నోస్ మీద, ఫోర్ హెడ్ మీద, నుదిటి మీద, ముక్కు మీద మాత్రమే చెమట తగిలింది అనుకోండి టిష్యూ పేపర్కి, దాన్ని మీరు కాంబినేషన్ స్కిన్ అనుకోవాలి. కాంబినేషన్ స్కిన్ అంటే ఏంటంటే సీజన్ను బట్టి వాళ్ళ స్కిన్ టైప్ మారుస్తూ ఉంటారు. సమ్మర్ వస్తే ఆయిలీ స్కిన్, వింటర్ వస్తే డ్రై స్కిన్, అలా అనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను. ముసలివల్లి తెలుసా? ముసలివల్లి ఏం చేస్తుంది? రంగులు మారుస్తూ ఉంటారు, కరెక్టా కదా? దేని మీదకి వెళ్తే ఆ కలర్లోకి మార్చేస్తుంది, దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవడానికి. అలాగే ఈ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా ముసలివల్లి లాంటి వాళ్ళు. వాళ్ళు ఏంటంటే సీజన్ను బట్టి స్కిన్ టైప్ మారుస్తూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళు స్కిన్ టైప్కి తగ్గట్టు ప్రోడక్ట్స్ సీజన్ బట్టి మారుస్తూ ఉండాలి. ఇలా ఎలా గుర్తించాలంటే వెరీ సింపుల్. మన నోస్ ఉంటుంది కదా, నోస్ మీద మాత్రం చెమట వస్తుంటుంది, ముక్కు మీద ఎక్కువ చెమట వస్తుంటుంది. మనం ఏమంటే ముక్కు మీద కోపం ఎక్కువ, అందుకే ముక్కు మీద చెమట వస్తుంది అంటూ ఉంటాం. అంటే మనం అది ఏదో మూఢనమ్మకం అనమాట. కానీ ఎవరికైతే ముక్కు మీద మాత్రమే చెమట వస్తుందో వాళ్ళది కాంబినేషన్ స్కిన్ అనమాట. అలా గుర్తించాలి. అలా మీరు ఫస్ట్ గుర్తించాలి. ఇప్పుడు అర్థమైందా? నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్ కాంబినేషన్ ఎలా గుర్తించాలో? ఒకవేళ మీరు బయటకు వచ్చినప్పుడు చెమట పట్టినా సరే మీరు ఆయిలీ స్కిన్ అని డిసైడ్ అవ్వకూడదు. మార్నింగ్ ఏదైతే గుర్తిస్తారో అదే మీ స్కిన్ టైప్. నెక్స్ట్ డ్రై స్కిన్. డ్రై స్కిన్ ఎలా గుర్తించాలంటే నిద్ర లేచిన వెంటనే ఫేస్ అంతా టైట్ అయినట్టు, మంట పెట్టుకున్నట్టు, ఇట్లా పొలుసులాగా పొడి పొడిగా అంతా కాలిపోతూ ఉంటుంది చర్మం. అటువంటి స్కిన్ని డ్రై స్కిన్ అంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే వీళ్ళకి మన చర్మంలో ఏంటంటే చెమట వస్తుంది కదా, చెమట దేని ద్వారా వస్తుంది? స్వేద గ్రంథాల ద్వారా వస్తుంది. ఆ స్వేద గ్రంథాలు ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి. నీటిలో ఉంటుంది కదా సూది, సూది ఫస్ట్ సైజ్ ఒకటి ఉంటుంది, చిన్నది, చాలా పల్చగా, అంత హోల్స్ ఉంటాయి. ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చెమట అనేది బయటకి ఎక్కువ వెళ్ళదు. చెమట ఎక్కువగా వెళ్ళకపోవడం వల్ల వాళ్ళ బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక 1 వీక్ మనము చెత్త పారేయకుండా ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది?